తర్వాత రోజు తెల్లవారింది. జనక మహారాజు గారు సభకి పిలిపించారు, స్వాగతం చెప్పారు, వెళ్ళారు, కూర్చున్నారు. ఇక్కడ చూడాలి అందం సీతారామ కళ్యాణం. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదర్శ ధనుషో యథేష్టం ప్రతియాస్యతః. ఓ జనక మహారాజా, ఈ పిల్లలిద్దరు ఎందుకు వచ్చారో తెలుసా? శివధనస్సు చూడడానికి వచ్చారయ్యా. ఏది ఒక్కసారి శివధనస్సు చూసి పిల్లలు వెళ్ళిపోతారు. అందుకండి తీసుకొచ్చాడు, చూపించి వెళ్ళిపోవడానికే కాదు, సీతా కళ్యాణానికే తీసుకొచ్చాడు. మరి ఆ మాట అంటే అలా తను ముందు బయట పడిపోతే పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఏమంటాడో అందుకని తన అలా అనకుండా శివధనస్సు చూపించమన్నాడు. శివధనస్సు చూపించమంటే శివధనస్సు ఒక్కటి చూపించి జనకుడు ఊరుకుంటాడా? జనకుడు శివధనస్సుకి కథ చెప్పాడు. మా పూర్వీకులలో దేవరాతుడికి పరమశివుడు అనుగ్రహించాడు ఈ ధనస్సుని. ఈ ధనస్సుకి నా కూతురికి ఓ ముడుందన్నాడు. అధమే కృషతక్షేత్రం లాంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత భూతలాదుద్ధితా సాతు వ్యవర్ధత మమాత్మజ వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయం మయో నిజ. నేను ఒకనకొకప్పుడు యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతున్నప్పుడు ఉద్ధిత తనంత తాను పైకి లేచింది, దొరకడం కాదు, ఉద్ధిత పైకి లేచింది ఆవిడ భూమిలోంచి. లేచి ఇక్కడ చెప్పలేదు, అయోధ్యకాండ చివర చెప్పింది ఆ రహస్యం. తనకి తాను సీత అని పేరు పెట్టుకుంది ఆవిడ. ఆ పిల్లని నేను తెచ్చి పెంచాను. ఆమె అయోనిజ కాబట్టి ఆమె నరకాంత కాదు. నరకాంత అయితే నరుడికి పుట్టాలి, నరుడికి పుట్టిన పిల్ల కాదు, అయోనిజ అయినటువంటి పిల్ల. నరకాంత కాని పిల్లకి నేను భర్తను ఎలా తీసుకొస్తాను? ఇది జనక హృదయం. ఇప్పుడు పుట్టిన పిల్ల సామాన్యమైన పిల్ల కాదు, తన దగ్గర పెరిగింది. ఇప్పుడు ఈ పిల్లకి ఎవరు భర్తయో తెలియాలి అంటే అయోనిజ పుట్టింది కాబట్టి అయోనిజ అయినటువంటి పిల్లని భార్యగా స్వీకరించగలిగినటువంటి వాడు నరుడిగా కనపడుతున్నా నరుడిగా వచ్చినవాడైన వాడు తప్ప నరుడిగా పుట్టవలసినటువంటి అవసరంతో చేసుకున్న కర్మచేత నరుడైన వాడు కానివాడై ఉండాలి. వాడెవడో తను ఎలా పట్టుకుంటాడు? కాబట్టి నేను వీర్యశుల్కని చేశాను ఈ విన్నన్నాడు. అంటే పరాక్రమాన్ని అడ్డుపెట్టాడు. ఎవరు శివధనస్సును ఎత్తుతారో వాళ్ళకి ఇస్తానన్నాడు. శివధనస్సుని ఎత్తడం, నిలబెట్టడం, ఆరోపణే సమావయోగే వేపనే తొలనేపివా, వంచడం, వింటినారి కట్టడం అంటే పుట్టిన పిల్ల మాయామానుష స్వరూపిణి. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అంటారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆవిడ పరబ్రహ్మమునకు మహిషి. ఆమె మహామాయా స్వరూపిణి, లోకాన్ని తిప్పుతోంది. ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో వాళ్ళకి మాయా అన్న తెర తీసేస్తుంది. హనుమను అనుగ్రహించింది, రాముడు అర్థమయ్యాడు. ఆవిడ అనుగ్రహించదు, రావణుడికి అర్థం కాదు, తలలు తెగిపోతాయి 10 అయినా. అటువంటి మాయామానుష స్వరూపం ఆవిడ. ఈ మాయాస్వరూపాన్ని వహించి భరించి ధరించగలిగిన వాడెవడో వాడు శివధనస్సును ఎక్కుపెట్టి నియమించి అల్లెత్రాడు కట్టగలిగిన వాడు. వాడు పరమాత్ముడు. వాడు ఎక్కడ పుట్టాడో నాకు తెలియదు. వాడు నరుడిని తీసుకొచ్చి భర్తగా పెడదామంటే వాడు చేసుకున్న కర్మకు పుట్టిన నరుడు భర్త కాలేడు. సీతమ్మ రాముడు ఎవరో చెప్పగలదు. విష్ణువు నరరూపంలో ఎక్కడున్నాడో చెప్పగలిగినటువంటి తల్లి భూమండలం మొత్తం మీద మైథిలి ఒక్కతే. సీతయే రాముణ్ణి చెప్పాలి. ఇది అసలు హృదయం జనకుడిది. నేను కాదయా చెప్పవలసింది, సీతని అడ్డు పెడుతున్న శివధనస్సునిచ్చినవాడు శివుడే. శివుడికి కేశవుడికి అభేదం, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. కాబట్టి ఈ ధనస్సు ఎవడెక్కు పెడతాడో వాడికి ఇస్తా పిల్లనన్నాను. అంటే చాలామంది వచ్చారు, ఒకడు ఇద్దరు కాదు, ఎందరో వచ్చారు. వచ్చి వీళ్ళందరూ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు. మాయాస్వరూపాన్ని వహించగలిగిన పరంధాములు కారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టలేకపోయినా కక్ష మాత్రం పట్టుకున్నారు. పట్టుకుని వీళ్ళందరూ కలిపి ఒక సంఘం అయ్యారు. మనకి పిల్లనివ్వకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఎవడో ఎత్తట్లేదు, ఆ శివధనస్సు ఏం చేసుకుంటాడా, పిల్లని ఇంట్లో పెట్టుకున్నంత అందగత్తే మనకి పిల్లనివ్వట్లేదు కాబట్టి జనకుడి మీద యుద్ధం చేద్దామని అందరూ కలిసి జనకుడి మీదకి యుద్ధానికి వచ్చారు. అయితే నేనేం చేశాను అంటే, నేనంటే జనకుడు, ఆయన ఏం చేశాడు, తలుపులు వేసుకుని లోపల కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తతః సంవత్సరే పూర్ణే క్షయం జాతాని సర్వశః సాధనాని మునిశ్రేష్ట తతోహం వృషదుఃఖితః. బయట యుద్ధం జరుగుతోంది, లోపల దేవతలను ఆరాధన చేశాడు. సంవత్సరానికి లోపల ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా తరిగిపోయాయి, తినడానికి లేదు, చాలా ఇబ్బంది వచ్చేసింది కోట లోపల ఉన్న వాళ్ళకి. అలాంటప్పుడు నేను చేసిన ఉపాసనకి తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దరుశ్చ పరమ ప్రీతాః చతురంగ బలం సురాహ. నేను చేసిన తపస్సుకి మెచ్చి దేవతలు తమ చతురంగ బలాలను ఇచ్చారు. ఆ చతురంగ బలాలు పట్టుకుని నేను ఈ వచ్చిన రాజులందరినీ ఓడించాను. వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు.
వెనక్కి వెళ్ళిపోయిన తరువాత అప్పటి నుంచి నేను ఈ శివధనస్సు ఎక్కి పెట్టేటటువంటి వాడు ఎవడైనా దొరుకుతాడా, దొరికితే పిల్లనిద్దామని ఎదురు చూస్తున్నాను. కాబట్టి విశ్వామిత్ర మహర్షి, ఈ శివధనస్సు అంటే చూసి వెళ్ళిపోయేది కాదు. ఒకవేళ ఎక్కువ పెడితే క్షత్రియుడు అన్నవాడు చూసిన తర్వాత ముట్టుకుంటానంటాడు, ముట్టుకున్నాక ఎక్కువ పెడతానంటాడు. ఒకవేళ ఎక్కువ పెడితే శభాషణ సర్టిఫికెట్ ఇచ్చి పంపం, సీతమ్మని ఇచ్చేస్తాను. యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుతాన్ అయోనిజాం సీతాం దగ్యాం దశరథేరహం. ఒకవేళ రామచంద్రమూర్తి కాని నిజంగా శివధనస్సుని చూసిన తర్వాత ముట్టుకుంటాను, ఎక్కువ పెడతానని చెప్పి శివధనస్సుని ఎక్కువ పెట్టగలిగితే సీతమ్మని, ఎటువంటి సీతమ్మని? అయోనిజ, నా కూతురుగా వచ్చింది గర్వం. సుతాం, నా కూతురు. అయోనిజాం, అయోనిజ. సీతాం, సీత. దగ్యాం, నేనిచ్చేస్తాను. దశరథేరహం, దశరథికి, రాముడికి ఇస్తాను. అంటే నేను ఇంత స్థితిని పొందాను, నన్ను అనుగ్రహించింది పరాశక్తి. ఇది జనకుడి యొక్క పొంగు. జనకస్య వచ శ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇది హోమాచ పార్థివం. తీసుకొచ్చి ఆ శివధనస్సుని చూపించండి అన్నాడు. అంటేట 5,000 మంది పొడగరులై బలాఢ్యులైనటువంటి వ్యక్తులు చక్రములు కలిగినటువంటి ఒక మంజూష పెట్టెలో ఉన్నటువంటి శివధనస్సుని అతి కష్టం మీద తోసి తీసుకొచ్చి అక్కడ పెట్టారట. అంటే అది ఎంత శక్తివంతమైనటువంటి ధనస్సో మీరు ఆలోచించవచ్చు. ఇంత శక్తివంతమైన ధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెడుతుంటే, తీసుకొచ్చి పెట్టిన తరువాత జనకుడు ఆ ధనస్సుని చూపించి రాముణ్ణి పిలిచి అన్నాడు, నైతత్ సురగణా సర్వే నాసురానచ రాక్షసాః గంధర్వయక్ష ప్రవరాః సకిన్నర మహోరగాః. నాయనా రామ, ఈ ధనస్సు ఇదే శివధనస్సు చూశావుగా. అంటే అసలు ఆ బండి వస్తుంటేనే మీరు ఆలోచించండి, 5,000 మంది దూరంగా నిలబడి ఈడ్చుకొస్తున్నారంటే ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూష ఎంత ఉండుంటుంది, ఎంత పెద్దది ఉండుంటుంది. ఇప్పుడు ఆ మంజూషలో ఉన్న ధనస్సు ఎంత ఉండుంటుంది. అసలు దాన్ని ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఇంకో పిరికి మాట ఒకటి వేస్తున్నాడు జనకుడు. ఆయన ఏమంటున్నాడంటే, దీన్ని ఎత్తుదామని దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఇంతమంది ప్రయత్నం చేశారు, ఎత్తినవాడే కనబడలేదు. రామ, నువ్వు ప్రయత్నం చెయ్యి అనలేదు. ఏమన్నాడో తెలుసా అండి? త్వగతిర్మానుషానాంతు ధనుషోస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనీపివా. ఇంతమంది ఎత్తలేకపోయారు. పాపం మనుష్యుడివి, ఎత్తుతావులే. నువ్వు ఎత్తుతావా? ఎత్తి దాన్ని నిలబెడతావా? వింటినాది విప్పుతావా? కడతావా? ఒక మనుష్యుడు వేరొక మనుష్యుడు గురించి మాట్లాడిన మాట. మనుష్య జాతి అంటే ఎంత నీచ స్థితిలో ఆలోచింపబడిందో మీరు చూడండి. రావణుడు ఇదే మాట, మనుషులు నన్నేం చేస్తారన్నాడు. జనకుడు ఇదే మాట, త్వగతిర్మానుషానంతు ధనుషాస్య ప్రపూరణే. మనిషి ధనస్సు ఎక్కడెక్కి పెడతాడా శివధనస్సుని? జనకుడు అదే మాట. అందరూ మనిషి పనికి మాలిన వాడంటే మనిషి గౌరవం ఏమిటో చూపిస్తానది. దశవర్ష శతానిచ 11,000 ఏళ్లు భూమి మీద ఉండి మనిషి గౌరవాన్ని నిరూపిస్తానని ఈ భూమండలం మీద తిరిగాడాడు నా తండ్రి రామచంద్రమూర్తి. అందుకే మనుష్య జాతి రుణపడింది రామచంద్రమూర్తికి. ఇప్పుడు చూపించాడు. చూపించిన తరువాత విశ్వామిత్రుడు విన్నాడు. ఆయన త్రికాలవేది, ఆయనకి తెలుసు ఆ పిల్లాడు ఎక్కువ పెడతాడో ఎక్కువ పెట్టడో తెలుసు. విశ్వామిత్రస్తు ధర్మాత్మ. మహర్షి మాటలు చూడండి, ఆయన ధర్మం తెలుసున్నవాడు. కాబట్టి ధర్మం తెలుసున్నవాడు కాబట్టి నోర్ము ఈ జనక అనకూడదు. ఎందుకంటే తండ్రి కాబట్టి పాత అనుభవంతో అలాగే మాట్లాడతాడు. ఇన్ని మాట్లాడుతున్నాడని ఉద్రేకపడిపోయి రామ ఎక్కువ పెట్టాయి అనకూడదు. మన వల్ల అవుతుందా అండి అంటే? అందుకని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం. వత్స రామ, ఏమి ప్రీతండి. శిష్యుణ్ణి పిలిచేటప్పుడు గురువు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. రావణో వచ్చినటువంటి అగస్త్యుడు వత్స అని రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం రామ రామ అని 2 మాటలు పిలుస్తాడు. ఎంతో సంతోషంగా వత్స, ఓ నా కొడుకుతో సమానమైన వాడా, అత్యంత ప్రీతిపాత్రుడా, నా శిష్యుడా, రామ రాముడా, ధనుప్పస్య, చూడా శివధనస్సు, అంతే చెప్పాడు. అంతే. ఇది రాఘవమబ్రవీత్, రాఘవుడితో అంతే చెప్పాడు, అంతకన్నా ఎక్కువ చెప్పలేదు. ఇది ధర్మాత్మ. ఏమి శ్రీరామాయణ రచనండి వాల్మీకి మహర్షిది. ఇప్పుడు ఆయన ఏం చేశాట, వెళ్ళి ఆ పెట్టె మూత తీసి చూశాడు.
ఇప్పుడు ఆయన ఎలా ఎక్కువ పెట్టగలనని ఆయన నమ్మకం. గురువుగారు రామ శుభం భూయాత్ అంటే అయిపోతుంది. ఇది ఆయనకి గురువు మీద ఉన్న నమ్మకం. గురువుగారు రామ నువ్వు ఎక్కువ పెట్టు అన్నాడో ఎక్కువ పెట్టేస్తాడు. కానీ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు? ధను పశ్చాత్ చూడు అంటున్నాడు అంతే. ఎక్కువ పెట్టి అంటలేదు విశ్వామిత్రుడు. ఇప్పుడు శుభం భూయాత్ ఎక్కువ పెట్టు అని అనిపించాలి విశ్వామిత్రుడితోటి. గురువు కాని ఆ మాట అన్నారా, మిగిలింది నిమిత్తం. అన్నాడుగా అశ్వమేధంలో దశరథ మహారాజు గారు, గురువు గారు ఆ మాట అనేశారు, ఋష్యశృంగుడు వశిష్ఠుడు, ఇంకా నిమిత్తం అంతే, యాగం అయిపోతుంది, పిల్లలు పుట్టేస్తారు. గురువు గారు నోటంటే రావాలి ఆ మాట, మంగళం మంగళం మహత్ అనాలి ఆయన. కాబట్టి రాముడు ఎంత తెలివిగా మాట్లాడాడో చూడండి. వాక్ అండి, నేను అందుకే అన్న రామాయణం అంటే వాగ్వైభవమే. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణినా యత్నవంశ భవిష్యామి తోలనే పురణేపివా. గురువుగారు ఈ ధనస్సు చూశాను, ముట్టుకోవాలనుకుంటున్నాను గురువుగారు, ముట్టుకుని పైకెత్తి ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను, వద్దు అని క్షత్రియుణ్ణి అంటాడా? ఆయన అన్నాడు బహడమిచ్చేవతం రాజా మునిశ్చ సంభాషత. అలాగే చెయ్యి. విశ్వామిత్రుడు అలాగే అన్న తర్వాత ధనస్సు లేస్తుందా లేవదా? ఇది గురుభక్తి అంటే. ఎవరైనా ఒకళ్ళతో ఒకళ్ళు అసలు సీతా కళ్యాణం గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా? అందులో జనకుడు ఒక్కడే చెప్పాడంతే తప్ప, నాకు ఎక్కువ పెడతానండి సీతమ్మని పెళ్లి చేసుకుందామని ఉందండి గురువుగారు అని రాముడు లేకి మాటలు మాట్లాడలేదు. ఎక్కువ పెట్టేసేయి సీతా కళ్యాణం చేసేసుకో విశ్వామిత్రుడు అనలేదు. గురువుగారు ధనస్సు ఎక్కువ పెట్టేయగలనండి రాముడు అనలేదు. ఎక్కువ పెట్టేయి విశ్వామిత్రుడు అనలేదు. గురువుగారు ఇదం ధనుర్వరం బ్రహ్మన్ 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 అంటే సాక్షాత్తు ఈశ్వరుడా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, నీవే ఈశ్వరుడవు, నీ నోటి మాటే ఈశ్వర మాట. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణినా, నా చేత్తో ముట్టుకుందాం అనుకుంటున్నాను, యత్నవంశ భవిష్యామి తోలనే పూరణేపివా, తర్వాత ఎక్కువ పెడతాను, చెయ్యినా అన్నాడంతే విశ్వామిత్రుడు. చెయ్యి, అయిపోయిందండి అంతే. గురువాక్యం ఎక్కడా ఎవరు బయటపడకుండా సీతా కళ్యాణం జరుగుతోంది. ఇది గమ్మత్తు అంతే. లీలయా సధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం నృపహస్రాణం బహూనాం రఘునందన ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తత్పభంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశాః తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాంత సమనిస్వనః. ఆయన వెంటనే ఆ ధనస్సు యొక్క మధ్య భాగాన్ని పట్టుకొని హేళగా ఇలా పైకెత్తేయడం, తాడు విప్పేయడం, కిందకి వంచడం, కట్టేయడం జరిగిపోతోంది. పెళపెళ ధనులతో శివధనస్సు విరిగి కింద పడిపోయింది అంతే. ఆ శబ్దం వినపడగానే విశ్వామిత్రుడు, రామచంద్రమూర్తి, లక్ష్మణుడు, జనక మహారాజు గారు నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ శబ్దానికి స్పృహ తప్పి కుర్చీల్లోంచి కింద పడిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారనమాట. స్టన్నడ్ అంటారా ఇంగ్లీష్లో, అలాగా. అంటే ఎవరు ఎత్తుతాడని ఎవరు ఊహ చేయలేదు. ఒక్కసారి ఇలా పైకెత్తితే అప్పటి వరకు ఇలా నిలబడి కనపడని శివధనస్సు పడుకునే కనపడింది. ఒక్కసారి పైకెత్తడం, వింటినారిని ఇలా చేత్తో పట్టుకుని ఆజానుబాహుమరవింద దళాయతాక్షం ఇలా విప్పిదాన్ని వంచి కడుతుంటే పెద్ద ధ్వనితో విరిగి పడిపోవడం. ఆశ్చర్యపోయారు. ఒక్కసారి లేచిపోయాడు జనకుడు సింహాసనం మించి. భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతమచింత్యంచ అతిర్కితమిదం మయా జనకానాం కులే కీర్తిం మాహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం మమ సత్యా ప్రతిజ్ఞా చ వీర్యశుల్కేతి కౌశిక సీతా ప్రాణైర్బహుమత దయా రామాయ మే సుత. మహానుభావ భగవన్ దృష్ట వీర్యోమే, విశ్వామిత్ర మహర్షి చూడండి అద్భుతం అంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది విశ్వామిత్రుడు ఎందుకు చూడమన్నాడో, ఎందుకు తీసుకొచ్చాడో. ఆయన ధర్మం అర్థమైంది. భగవన్ గురువుగారు నా కోరిక తీర్చేశారు. ఏమిటి ఇప్పుడు సంతోషం జనకుడికి? పరబ్రహ్మ యొక్క దర్శనమైంది. సీతమ్మ తల్లిని వహించగలిగిన వాడే పరబ్రహ్మ. పరబ్రహ్మ నరుడిగా లోకంలో ఎక్కడ తిరుగుతున్నాడో నేను చూసేశాను నా కళ్ళతో. ఈయనే పరంబ్రహ్మ. తర్వాత అన్నది త్రిజట ఈ మాటని, పరం బ్రహ్మ పరం సత్యం అని ఆవిడ చెప్తుంది. అలా నేను ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను. పిల్లాడి రూపంలో ఉన్నాడు. అత్యద్భుతం, ఇది అద్భుతం. అతర్కితమిదమ్యా, ఇంకా దీని మీద వాదన లేదు. అన్నమాట ప్రకారం సీతమ్మని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఒక చిన్న విషయం జరిగింది, దాన్ని దాచారు మహర్షి, చెప్పలేదు.
రామాయణంలో అదో గమ్మత్తు. ఆయన అభిజ్ఞానం అని చెప్పి కాకాసుర వృత్తాంతాన్ని అరణ్యకాండలో చెప్పకుండా సుందరకాండలో చెప్పారు. బాలకాండలో సీతారామ కళ్యాణంలో ఒక పెద్ద రహస్యాన్ని దాచి అయోధ్యకాండ చివర అనసూయమ్మతో సీతమ్మతో అనసూయమ్మకి చెప్పించారు. అది అక్కడ విందురు గాని మీరు. కాబట్టి ఇప్పుడు చాలా సంతోషించాడు. దశరథ మహారాజు గారికి కబురు చేశాడు. దశరథ మహారాజు గారి దగ్గరికి 4 రోజుల పాటు శ్రమపడి దూతలు వెళ్ళారు. దశరథ మహారాజు గారు చాలా సంతోషించారు. తన ఋషులందరినీ, తన యొక్క మంత్రుల్ని పిలిచారు. మీ అందరికీ కూడా నచ్చితే, ఆయన ఆచారం నచ్చితే మనం వెళ్ళి ఆయన యొక్క కుమార్తె అయిన సీతమ్మని నా పెద్ద కోడలుగా చేసుకుందాం, మనందరం వెళదామా? ఇప్పుడు ప్రస్తుతం నా కుమారులైనటువంటి రామలక్ష్మణులు విదేహ దేశంలో గుప్త కుశికపుత్రేణ కౌసల్యానందవర్ధన లక్ష్మణేన సహభ్రాత విదేహేషు వసత్యసౌ, చక్కగా విశ్వామిత్రుడి చేత రక్షింపబడి ఉన్నారు. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి దశరథుడు. కట్నం ఎంత ఇస్తాడు, రాజ్యం ఎంతుంది, కోశాగారం ఎంత, ఏనుగులు ఎన్నున్నాయి అని అడగలేదు. ఋషుల్ని పిలిచి అందరినీ మంత్రుల్ని కూర్చోపెట్టుకుని వచ్చినటువంటి దూతల వాక్కు విన్నాడు. నీ కుమారుడు శివధనుర్భంగం చేశాడు, సీతమ్మనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు జనక మహారాజు గారు, నిన్ను తీసుకురమ్మన్నాడు తొందరగా. అక్కడ వరకే చెప్పి ఊరుకున్నారు. మంత్రులతో ఒక మాట అడిగాడు ఆయన. ఇది మనం నేర్చుకోవాలి రామాయణంలోంచి. ఒక పెళ్లి సంబంధం చూసేటప్పుడు ఏ మాట ముందడిగాడో చూడండి. యదివో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. జనక మహారాజు గారి యొక్క ఆచారం, ప్రవర్తన, నడవడి మీకు నచ్చితే మనం వెళ్ళి సీతమ్మని తెచ్చుకుందాం. ఎందుకంటే పుట్టింట్లో ఆచారం పట్టుకుని ఆడపిల్ల అత్తవారింటికి వస్తుంది. ఏ ఆడపిల్ల యొక్క ఆచారమే అత్తవారింటి ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? ఇంటికొచ్చిన కోడలు దీపం పెట్టి రేపొద్దున్న నా కోడలని తెచ్చుకున్న మామగారు శరీరం వదిలిపెట్టేస్తాడు. తప్పదు, ఎవరైనా వదిలిపెట్టవలసిందే. ఈ మామగారికి ఎంత ప్రీతితో కొడుకు తద్దినం పెట్టనివ్వండి, ఆయన వచ్చి పుచ్చుకోవడానికి లేదు. కోడలు దీపం పెట్టాలి. ఆవిడ నీ పెట్టనంటే ఆ ఇంటి గౌరవం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే కోడల మీద ఆధారపడి ఉంటుంది. కోడలి యొక్క మర్యాద ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే పుట్టింట్లో తల్లిదండ్రులు నేర్పిన ఆచారం మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు అలా నేర్పారా? అందుకేనండి మన సంప్రదాయం అంత గొప్పది. ఆడపిల్ల, ఈ పిల్ల ఈడపిల్ల అని మేము నమ్మి చూడటం లేదు. ఈడ పుట్టింది. ఎందుకు పుట్టిందో తెలుసా? ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? అక్కడికి వెళ్ళి ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది, అక్కడ ఉండి నన్ను ఉద్ధరిస్తుంది. తన సదాచారంతో తాను అత్తింటి వారిని పుట్టింటి వారిని కూడా ఆడపిల్ల ఉద్ధరిస్తుంది. కడుపున పుట్టిన కొడుకు కన్నవాళ్ళని మాత్రమే ఉద్ధరిస్తాడు, ఇద్దరిని ఉద్ధరించలేడు. ఆడపిల్ల 2 వంశాలను ఉద్ధరిస్తుంది. సీతమ్మ తల్లి ఉద్ధరించింది. కాబట్టి ఆడపిల్లకి ఆచారం ఉండాలి, ప్రవర్తన తెలిసి ఉండాలి. కోడలికి ప్రవర్తన తెలుసో తెలియదో తెలుసుకోవాలంటే తల్లిదండ్రులకి ఆచారం ఉందో లేదో తెలియాలి. ఆచారం వాళ్ళకు ఉందో లేదో తెలియాలంటే ఋషులు మీకు తెలియాలి. మీకు నచ్చితే నేను వస్తాను, పిల్లని తెచ్చుకుందాం, మీకు నచ్చకపోతే కబురు చేసేద్దాం. ఏది ముందు చూశాడు? ఆచంద్రతారార్కం వంశాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధికి ఆచారం కలిగిన పిల్లని చూసుకున్నాడు దశరథుడు. రామాయణం మనకి నేర్పింది ఎలా బతకాలో. ఓ సంబంధం చూసుకుంటే ముందు ఏది అడగాలో మనం నేర్పింది. ఋషులందరూ ముక్త కంఠంతో అన్నారు, జనకుడంటే సామాన్యుడు కాడు మహానుభావ, మనం బయలుదేరదామన్నారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప మార్కండేయస్సు దీర్ఘాయు ఋషికాచ్యయనస్తథ. ఈ ఋషులందరినీ పిలిచాడు, బయలుదేరండి అన్నాడు. తన రథాన్ని సిద్ధం చేసుకున్నాడు. అందరూ బయలుదేరారు. వాళ్ళు రావడానికి 3 రోజులు పెట్టింది, దశరథుడు వెళ్ళడానికి 4 రోజులు పెట్టింది. అంటే దూతలంత తొందరగా వచ్చారు, విశ్రాంతి తీసుకోకుండా 4 రోజులు ప్రయాణం చేసి మిథిలా నగరాన్ని చేరుకున్నారు. సంతోషంగా జనక మహారాజు గారు స్వాగతం చెప్పారు. చెప్పిన తర్వాత కూర్చోపెట్టారు. చక్కగా నా తమ్ముడైనటువంటి కుశధ్వజుడు ఉన్నాడు, ఆయన్ని కూడా పిలిపిస్తాను, నేనంటే చాలా ప్రీతి కలిగిన వాడు, నా తమ్ముడు కూడా పక్కనుండగా మాట్లాడుకుంటే మనకి సంతోషంగా ఉంటుందన్నాడు. అన్నదమ్ముల యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో, మర్యాద అంటే ఎలా ఉంటుందో చూపించారు. అన్నయ్య ఇప్పుడు నాకు ఎక్కడ కుదురుతుందిలే అన్నయ్య, సెటిల్ అయితే అప్పుడు వస్తానులే అనలేదు. కుశధ్వజుడు పరుగున వచ్చాడు. ఒక కడుపున పుట్టిన అన్నదమ్ములంటే ఆయన కూతురు నా కూతురు కాదు, నా కూతురే. నా తమ్ముడు కూతురుని చెప్పేటప్పుడు మా తమ్ముడు కూతురు అన్నాం, నా కూతురు అంటాను. నా కూతురు గురించి చెప్పేటప్పుడు నా తమ్ముడు మా అన్నయ్య కూతురు అంటాం, నా కూతురు అంటాడు. నా కూతురనే అంటాం, నా కూతురని నోటితో అంటాం కాదు. ఆ పరుగు ఆర్తి ఎలా ఉండాలి, అలా ఉన్నవాడు నా తమ్ముడు. పరిగెత్తుకొచ్చాడు.
పరిగెత్తుకుంటూ వచ్చాడు, అందరూ కూర్చున్నారు. మా వంశం ఇంత గొప్పదని దశరథుడు చెప్పుకోవడం కాదు, పరాకు లేకుండా పెంచకుండా తుంచకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలంటే పురోహితులు మాట్లాడాలి. పెళ్లి చేసేటప్పుడు, నిశ్చితార్థం చేసేటప్పుడు ఇవ్వాలంటే మన దౌర్భాగ్య స్థితి అలా వచ్చింది. పెళ్లి అవ్వకుండానే నిశ్చితార్థంలో పెళ్లి కొడుకు కూతురు పక్క పక్కన కూర్చోవడం, దండలేసేసుకోవడం, ముట్టేసుకోవడం, ఉంగరాలు మార్చేసుకోవడం వాళ్ళది కాదు తప్పు, పెద్దవాళ్ళది తప్పు. వాళ్ళు చెప్పాలి, నువ్వెందుకమ్మా, నువ్వు కాదు నిశ్చితార్థానికి రావలసింది, నేను వెళ్ళవలసిన వాడిని, మాటిచ్చి పుచ్చుకుని తాంబూలాలు పుచ్చుకుంటాను, నేను పెడతానని చెప్పాలి. వెళ్ళి ఆయన నిశ్చితార్థం చేసుకోవాలి. ఆడపిల్లని తీసుకెళ్ళమని ఎవడు చెప్పాడు, పక్కన కూర్చోబెట్టమని ఎవడు చెప్పాడు, దండలు మార్చుకోండి, ఉంగరాలు పెట్టుకోండి అని ఎవడు చెప్పాడు, వెడ్డింగ్ రింగ్ అన్న పాశ్చాత్య సంస్కృతి ఇక్కడికి దిగుమతి చేయమని ఎవడు చెప్పాడు, పిల్లల్ని పాడు చేయమని ఎవడు చెప్పాడు. బాధ్యత ఉంటే తల్లిదండ్రులది, పిల్లలది కాదు. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు తన భార్యలని కూడా తీసుకెళ్ళలేదు. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, దశరథ మహారాజు గారి తొందర అలా ఉంటుంది. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే అంతే, వెళ్ళిపోతాడంతే. ఈ తొందరలో గమ్మత్తు మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి, చెప్పకుండా చెప్తారు మహర్షి. భరతుడి మేనమామ యుధాజిత్ వచ్చి అన్నాడు, మా మేనల్ని చూద్దామని అయోధ్య వచ్చాను, మీరేదో పెళ్లి ఏర్పాట్ల కోసం ఇక్కడికి వచ్చారని తెలిసింది, చూద్దామని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను లేండి అన్నాడు. అంటే పిల్లల మేనమామలకు కూడా చెప్పడం. సీతారామ కళ్యాణానికి నిజానికి ఎవరిని పిలవలేదు, పెద్దగా బంధువుల్ని పిలిచినట్టు సీతారామ కళ్యాణంలో కనపడదు. ఎందుకంటే చాలా ఆకస్మికంగా వెళ్ళిపోయాడు అంతే దశరథుడు. ఇక్ష్వాకు వంశంలో పత్నుల్ని తీసుకెళ్లరు పెళ్లికి, అందుకని కౌసల్య సుమిత్ర కైకేయి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అందరూ వెళ్ళారు, కూర్చున్నారు. పురోహితుడైనటువంటి వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశం గురించి చెప్తున్నాడు. తాంబూలాలు ఇచ్చుకునేటప్పుడు ఒకసారి ఆ వంశం గురించి చెప్పుకోవాలి, ఆడపిల్లలో మగపిల్ల. ఆయన తాతగారు ఆయనకి తెలియదు, ఆయన ముత్తాతగారు ఆయనకి తెలియదు, ఆయన ఏం చెప్తాడు? ఇంకా అసలు నీకు తెలిస్తే కదా నీ పెద్దల గురించి నువ్వు చెప్పడానికి. ఏమీ తెలియదు. ఏం తెలుసు అంటే ఉంగరాలు మార్చుకోవడం, తులం ఉంగరం పెట్టమా, తులమున్నర ఉంగరం పెట్టమా, పిల్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యమా, పిల్లాడి పేరు మీద ఫిక్స్డ్, అపనమ్మకం. ఎంత అపనమ్మకమో చెప్పలేను. నీ కూతురే ఇంటిదైనప్పుడు దిక్కుమాల డిపాజిట్లు, పేరు మార్పులు పనికొచ్చాయా అంటే అక్కడ కూడా అమంగళం, శంక, అనుమానం, ఇలా ఉంటాయి మనం చేసే కార్యాలు. నేను క్షమింపబడదను గాక. కాబట్టి వశిష్ఠ మహర్షి అంటున్నారు, అవ్యక్తమైన పరబ్రహ్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. అతనికి శాశ్వతుడు, శాశ్వతుడికి మరీచి, అతనికి కాశ్యపుడు, వివస్వంతుడు, వైవస్వత మనువు, ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి యువనాశ్వుడు, యువనాశ్వుని యొక్క కుమారుడు సుసంధి, సుసంధి కొడుకు ఆ ధ్రువసంధి, ధ్రువసంధికి ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తుకి మళ్ళీ భరతుడు, భరతుడికి అసితుడు, అసితుడు ఇద్దరు భార్యలతోనూ మంత్రులతోనూ కూడా అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టేస్తే ఆయన భార్యలలో ఒక భార్య రెండవ భార్యకి సంతానం కలగకూడదు, తన కడుపే నిలబడాలని రెండవ భార్యకి విషం పెట్టేస్తే చమన మహర్షి ఆ విషంతో పిల్లవాడు పుట్టగలిగినటువంటి ప్రజ్ఞని కడుపులో ఉన్న బిడ్డకి ప్రకాశింపచేసి పుట్టేటట్టు అనుగ్రహించాడు. కడుపులో విషంతో పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి సగరుడని పేరు వచ్చింది. ఎక్కడ మహర్షి అనుగ్రహం ఉందో దాన్ని ప్రత్యేకం చెప్తారు వశిష్ఠ మహర్షి. కాబట్టి సగరుడు జన్మించాడు. అలా పుట్టినటువంటి సగరుడు, ఆ సగరుడికి అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథునికి కాకుత్సుడు, కాకుత్సునికి రఘుమహారాజు, రఘుమహారాజుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధుడికి కల్మషపాదుడు. ఈ కల్మషపాదుడు అనేటటువంటి రాజు వశిష్ఠ మహర్షిని శపించబోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. భార్య తప్పయ్యా, కులగురువుని శపించడం ఏమిటని చేతులు పట్టుకుంటే ఆ నీళ్లు ఆయన పాదముల మీద పడి కల్మషం అయ్యాయి కాబట్టి కల్మషపాదుడని పేరు. కాబట్టి కల్మషపాదుడు. అతని కుమారు శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ఆయనకి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది వాళ్ళ వంశం. ఇంత గొప్పవాళ్ళు. అంటే ఆయన అన్నాడు, మా వంశం కూడా చెప్తారు, మా పురోహితుడు శతానందుల వారు చెప్తారు, వినండి అన్నారు. అంటే అది యువతల వంశం గురించి ఎంత ధారణలో ఉన్నారో చూడండి. వాళ్ళకేం రాగద్వేషాలు ఉండవు, ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం, ఉన్నవి దాచడం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, శతానందుడు అన్నాడు, ఈ వంశానికి మూల పురుషుడు నిమి మహారాజు, ఆయనకి ఉదావసుడు, ఉదావసుడికి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతుడు, సుకేతుడికి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రుడికి మహావీరుడు, మహావీరుడికి సుధృతి, సుధృతికి దుష్టకేతువు, ఆయనకి హర్యశ్వుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రతింధకుడు, ఆయనకి కీర్తిరథుడు, ఆయనకి దేవమీఢుడు, ఆయనకి విభుదుడు, ఆయనకి మహీద్రకుడు, ఆయనకి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు, జనకుడి కూతురు సీత.
ఇప్పుడు రేపు పొద్దున ప్రవర చెప్తారు కళ్యాణంలో, ఈ ఈ ఈ వరుస క్రమంలోనే చెప్తారు రేపు పొద్దున చెప్పేటప్పుడు. కాబట్టి ఆ సీతమ్మ తల్లినే జనక మహారాజు గారు రామచంద్రమూర్తికి ఇవ్వబోతున్నారు. అంటే జనకుడు అన్నాడు, నా కుమార్తె ఇంకొకతుంది ఊర్మిళ, ఆమెని లక్ష్మణుడికి ఇస్తానన్నాడు. ఈలోగా విశ్వామిత్ర మహాముని జోక్యం చేసుకుని అన్నారు, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఈ జనక మహారాజు గారి యొక్క తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు. ఈ కుశధ్వజుడికి 2 బిడ్డలు ఉన్నారు, మాండవి శృతకీర్తి. మాండవి శృతకీర్తిని భరతుడికి శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేద్దామన్నారు. సరే, అంగీకరించారు. నాందీదేవతాహ్వానం, సమావర్తన కార్యక్రమం, 1,00,000 గోవుల్ని సమర్పించి దానం చేసి దశరథ మహారాజు గారు అత్యద్భుతంగా స్నాతక వ్రతాన్ని పూర్తి చేశాడు. స్నాతకము అన్న మాట వైదిక సంస్కృతిలో, అది గుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవం చేస్తున్నాయంటారు. స్నాతకం అంటే ఏమిటో తెలుసా అండి? గురువు గారు నిర్ణయించాలి స్నాతకంలో వీడు గృహస్థాశ్రమానికి పనికొస్తాడా పనికిరాడా అని. అందుకని చెప్తారు, ఒరే నాయనా, నువ్వు ఆశ్రమం మారి ఎందుకు ఎడుతున్నావో తెలుసా? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. నువ్వు ఎప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు, సత్యమే మాట్లాడు. శ్రద్ధయా దేయం, ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా అశ్రద్ధగా ఇవ్వకు. తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, అతిథుల్ని గౌరవించు. ఇన్ని మాటలు గురువుగారు చెప్తే అన్నిటికీ అంగీకరించిన తర్వాత ఇతనికి నువ్వు పిల్లని ఇవ్వచ్చని చెప్తారు గురువుగారు. అది స్నాతకోత్సవం. పట్టభద్రుడైనట్టే స్నాతకోత్సవంలో పెళ్లి కొడుకు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి యోగ్యత గురువుగారి చేత ప్రకటింపబడుతుంది. ఇప్పుడు ఈ స్నాతకోత్సవం అంతా పూర్తయింది. కళ్యాణోత్సవానికి, వివాహానికి రమ్మని జనక మహారాజు గారు కబురు చేశారు. దశరథ మహారాజు గారు తన కుమారుల్ని తీసుకుని వివాహ మంటపంలోకి ప్రవేశించాడు. వేదిక మీద చక్కగా బంగారు కలశలు పెట్టారు, పాలికలు పెట్టారు, వాటిలో లాజలు పేలాలు పోశారు, అందులో అక్షతారోపణం చేశారు. మొలకలన్నీ కూడా చక్కగా అందులో ఆ మట్టి పోసి ఆ మట్టిలో నవధాన్యాలు వేసి అన్ని పూజా ద్రవ్యాలని కూడా మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలు, అవన్నీ పేలాలు మొదలైనటువంటివి పరమమంగళ ద్రవ్యాలు. మేము ఏదైనా పెద్ద ఉత్సవం చేస్తే కాకినాడ పట్టణంలో ఊరిరిగింపులో ముందు కన్యలందరూ కూడా పేలాలు జల్లుతూ వెళ్తారు. పేలాలు జల్లితే దేవతలు వస్తారు, మరవరాలు జల్లితే ప్రేతాలు వస్తాయి. అందుకే శవాన్ని తీసుకెడితే మరవరాలు జల్లుతారు. ఇంట్లో మరవరాలు పెట్టరు పిల్లలకు. అందుకే ఎందుకురా కింద మీద బస్తావు, పేలాలు తినంటారు. పేలాలు ఎప్పుడు యజ్ఞయాగాది క్రతువులలో దేవతల యొక్క అనుగ్రహానికి వాడబడతాయి. అవి మంగళద్రవ్యాలు. అవి వేదిక మీద ఎప్పుడు ముందే పెళ్లికి సిద్ధంగా పెట్టుంచాలి. అవి ఉంటే చాలు మంగళప్రదం. కొన్ని ద్రవ్యాలకు ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. సీతమ్మ తల్లి అగ్నిహోత్రానికి అటు కూర్చుంది, రామచంద్రమూర్తి ఇటు కూర్చున్నారు. జనక మహారాజు గారు వచ్చారు, సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకున్నారు. తత సీతాం సమానీయ సర్వాభరణ భూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీ జనకో రాజా కౌసల్యానందవర్ధనం. రాముణ్ణి చూసి అన్నారు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్య చైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయైవానుగతా తదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూతజలం తదా సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్ ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీత్ జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః. ఆయన సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని, ఇయం సీత, ఈమె సీత, మమ సుత, ఎంత సంతోషమో, నా కూతురు, మమ సుత సహధర్మచరీతవా, ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ధర్మంలో నిన్ను అనుసరించి ఉంటుంది. పతివ్రత, ఈమె వివాహమునకు పూర్వము చేసిన నోములన్నీ మంచి భర్త కోసం, వివాహం తర్వాత చేసే వ్రతాలన్నీ మీ యొక్క అభ్యున్నతి కోసం. పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా, నీడ అనుసరించినట్టు నిన్ను అనుసరిస్తుంది. అటువంటి పిల్లని నీకు ఇస్తున్నానని చెప్పి రామచంద్రమూర్తి చేతిలో సీతమ్మ తల్లి చెయ్యి పెట్టి, ఆ పాణిగ్రహణం వాళ్ళకి సుముహూర్తం కాబట్టి ఆ సుముహూర్త సమయానికి పాణిగ్రహణం చేయించారు. దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురిసింది. ఆ తర్వాత లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళాముజ్జితామ్మయ ఉచ్చి ప్రతి ఇచ్చ పాణిం గృహ్ణీష్వా మా భూత్కాలస్య పర్యయ. లక్ష్మణ రా రా అని చెప్పి లక్ష్మణుడి కూడా ఆ లక్ష్మణుడి చెయ్యి పట్టుకుని ఊర్మిళ యొక్క చెయ్యి లక్ష్మణుడి యొక్క చేతిలో పెట్టారు. తర్వాత తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాన పాణిం మాండవ్యా పాణినా రఘునందన. మాండవి యొక్క చేతిని భరతుడి యొక్క చేతిలో పెట్టారు. శత్రుఘ్నంచాపి ధర్మాత్మా బ్రవీజ్జనకేశ్వర శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణిన. శత్రుఘ్నుడి యొక్క చేతిలో శృతకీర్తి యొక్క చెయ్యి పెట్టారు. 4 అన్నదమ్ములకి వివాహాలు పూర్తయ్యాయి. చాలా సంతోషంగా ఆ రాత్రి సీతారామ కళ్యాణం పూర్తయిపోయింది. మరునాటి ఉదయం విశ్వామిత్ర మహర్షి వచ్చి వాళ్ళకి అక్షతలు వేసి ఆశీర్వచనం చేసి, నేను ఉత్తర దిక్కుగా కౌశికీ నది దగ్గరికి వెళ్ళిపోతున్నానని బయలుదేరిపోయాడు.